ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20 నుంచి 23 వరకు. Which he wrought in Christ when he raised him from the dead and set him at his own right hand in the heavenly places, far above all principalities and all powers and might and dominion, every name that is named, not only in this world but also in that which is to come. And hath put all things under his feet, and gave him to be the head over all things to the church, which is the body, the fullness of him that filleth all in all. Since last 2 weeks, we've been talking about the 3 petitions that Paul happened to pray. అపోస్తలుడైన పౌలు 3 విజ్ఞాపనల గురించి మనం ధ్యానించాం గత 2 వారాల నుండి. గత 2 వారాల నుంచి 3 విజ్ఞాపనల గురించి ధ్యానించి ఉన్నాం. 3 petitions. మొదటి, ద హోప్ ఆఫ్ హిస్ కాలింగ్, ఆయన పిలుపు యొక్క నిరీక్షణ బట్టి. రెండోది, తన భక్తులైన మన యందు ఆయన స్వాస్థ్యము. మూడోది, ఎక్సీడింగ్ గ్రేట్నెస్ ఆఫ్ హిస్ పవర్, మిక్కిలి ఘనత అయిన ఆయన శక్తి. ఆ విషయంలో ధ్యానించి ఉన్నాం. 20వ వచనంలో ఇలా అంటున్నాడు, విచ్ హీ wrought in Christ when he raised him from dead and set him at his right hand in the heavenly places. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టి ఉన్నాడు అని చదివి ఉన్నాం. దానికన్నా ముందు ఆయన స్వాస్థ్యము అని పౌలు ఒక విజ్ఞాపన చేస్తున్నాడు. తన భక్తులు యందు ఆయన స్వాస్థ్యము దాగి ఉన్నది అని. మనమే ఆయన స్వాస్థ్యమై ఉన్నామని గత వారం చూసాం. సో ఆయన మనలను ఏ విధముగా తన స్వాస్థ్యంగా చూస్తున్నాడు. ఇంగ్లీష్లో నేను దీనికి ద 3 B's ఆఫ్ ఇన్హెరిటెన్స్ అంటే బి అంటే 2వ అక్షరం. ఆ అక్షరంతో 3 స్వాస్థ్యములు మనం ఆయన పట్ల అయి ఉన్నాము. ద ఫస్ట్ థింగ్ ఈజ్ హిస్ బాడీ. వీఆర్ హిస్ బాడీ. మనం ఆయన శరీరం అయి ఉన్నాము. ఆయన శరీరము. 22-23 చదువు ఒకసారి. సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము. ఆయన శరీరము. ఆ సంఘము ఆయన శరీరమై ఉన్నది. లోకంలో మనకి ఎన్ని ఆస్తులు, అంతస్తులు, ఎటువంటి స్వాస్థ్యం ఉన్నను అన్నిటికన్నా అమూల్యమైనది మనకు మన శరీరమే. మన శరీరం కానీ సరిగ్గా లేకపోతే, అది రుగ్మతితో బాధపడుతుంటే ఏ ఉన్నను వ్యర్థమే. సో అన్నిటికన్నా ముఖ్యము మన యొక్క శరీరము గురించి మనము అత్యధికంగా ఇష్టపడతాము, ఆలోచిస్తాము. ప్రాధాన్యత శరీరంకే ఉంది. అట్టి ప్రాధాన్యత మనకి ఇస్తున్నాడు. ఆయన అంటున్నాడు, వారు నా శరీరమై ఉన్నారు అంటున్నాడు. ద చర్చ్ ఈజ్ హిస్ బాడీ. దేవుని సంఘము ఆయన శరీరమై ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19 నుంచి 22 వరకు చదువు. మీరిక మీదట పరజనులను పరదేశులునై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. సో we are his building, we are his construction, we are his formation of his sanctuary. ఆయన యొక్క నిర్మాణమై ఉన్నాము. క్రీస్తు మూలరాయిగా ఉంటుండగా అపోస్తులను వారు పునాది వేసి మనందరినీ ఆ యొక్క నిర్మాణములో చక్కగా అమర్చబడులాగున దేవుడు మనలను తన నిర్మాణంలో పెట్టి ఉన్నాడు. అనగా క్రైస్తవుడు దేవుని యొక్క నిర్మాణం ఎప్పుడవుతాడంటే అనేకమైన విషయములలో సరిచేసుకుంటూ తనకు తాను బాగు చేసుకుంటూ పరిశుద్ధాత్మని యొక్క నడిపింపులో దేవుని కృపచేత
తనకు తాను మార్చుకుంటూ సరిచేస్తున్నప్పుడు దేవుడు ఒక్కొక్కసారి మనకి దేవుని వాక్యముతో సరిచేస్తాడు. ఒక్కొక్కసారి కొన్ని బాధలు, ఇబ్బందులు, రుగ్మతులు, కొన్ని కష్టములు, నష్టములతో నేర్పిస్తాడు. సో ఇవన్నీ మనం మొన్న చదివాము, రోమా పత్రికలు చదివాము, రెవల్యూషన్లో ఏమని, అన్నీ మేలు కీడు రెండు అనగా సమస్తము సమకూడి జరుగుచున్నాయి. సమస్తం అంటే నీ జీవితంలో జరుగుతున్న మంచి చెడు అన్నీ మేలు కోసం జరుగుతాయి. ఎవరికి అట్లా? ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో. సో ఎప్పుడైతే కష్టం వచ్చిందో, ఎప్పుడైతే నష్టం వచ్చిందో, ఆ నష్టము నీ యొక్క క్యారెక్టర్ని, నీ యొక్క జీవితంని మార్చడానికి దేవుడు దాన్ని వాడుకుంటాడు. అది వచ్చినప్పుడు నీకు దేవుని దగ్గర సరి చేసుకునే అవకాశం వస్తుంది. సో అప్పుడు ఏం చేస్తా, ప్రభా నేను ఏం తప్పు చేశానో, నాకు ఈ విధంగా బాధ అవుతుంది, బహుశా ఇలా చేసి నీకు ఇష్టం లేదేమో అని మనం సరి చేసుకుంటాము. లేకపోతే దేవుని ఆత్మ ప్రేరేపించినప్పుడు మనం చేసిన తప్పిదములను మనకు తెలియపరుస్తుంది. ఆ విధముగా అందరూ చక్కగా అమర్చబడులాగున దేవుని యొక్క నిర్మాణమై ఉన్నాము. మొట్టమొదటి ఆయన శరీరమై ఉన్నాము, రెండోది ఆయన యొక్క నిర్మాణమై ఉన్నాము. ఆయనే మూలరాయి అయినాక పునాది రాలుగా అపోస్తులు వచ్చి వేసిన తర్వాతలా మనము ఆయన కట్టడలో అమర్చబడు రాలుగా ఉంటున్నాము. మూడోది వి ఆర్ హిస్ బ్రైడ్. 5వ అధ్యాయం 22-23 వచనం చదువు. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. సో ఇది ఎవరి రిలేషన్షిప్ గురించి మాట్లాడుతున్నాడు? భార్య భర్తల గురించి. సో ఏ విధముగా అయితే భర్త శిరస్సై ఉన్నాడో భార్యకి, అదే విధముగా సంఘమునకు శిరస్సు ఎవరై ఉన్నారు? క్రీస్తు అయి ఉన్నాడు. సో క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు అని దేంతో సంబోధిస్తున్నాడు? భార్య భర్తల యొక్క సంబంధంతో ఆ విషయాన్ని తెలియపరుస్తున్నాడు. సో భార్యకి ఏ విధంగా అయితే శిరస్సు అయి ఉన్నాడో, అలాగే సంఘమునకు శిరస్సు ఎవరు అంటే భర్త ఎవరవుతారు? సంఘముకు అనగా దేవుని యొక్క భార్య ఎవరవుతున్నారు? సంఘం. సో మొట్టమొదటిది ఆయన శరీరం అయి ఉన్నాము, రెండోది ఆయన నిర్మాణమై ఉన్నాము, మూడోది ఆయన వధువు అయి ఉన్నాము. మనము ఇందాక మీ దగ్గర 20వ వచనం వచ్చింది అనుకుంటా, దట్ హీ ఈజ్ సీటెడ్ అట్ హిస్ రైట్ హ్యాండ్. సో మళ్ళీ చదువు, లైన్ లాస్ట్ లైన్ చదువు. ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. ఎవరు కూర్చుండబెట్టుకొని ఉన్నారు? తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుకి కుడి పార్శ్వమున కూర్చోబెట్టుకుని ఉన్నాడు. మనం అనేక మార్లు ఈ వాక్యం చదువుతాం, యేసు కుడి పార్శ్వమున కూర్చున్నాడు, కుడి పార్శ్వమున కూర్చున్నాడు. కుడి పార్శ్వమున ఏముంది? వాట్ ఈస్ దట్ గ్రేట్ సిగ్నిఫికెన్స్ దట్ వీ కెన్ ఫైండ్ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క కుడి పార్శ్వమున ఏముంది? సో దాని గురించి కొంత ధ్యానిద్దాం. మొట్టమొదటిది, ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ డిస్టింక్షన్, అనగా విశిష్టమైన స్థలమై ఉన్నది. ఏంటది? విశిష్టమైన స్థలమైనది. లెట్స్ రీడ్ హీబ్రూ చాప్టర్ 1 verse 3 ప్లీజ్. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయ్యుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును. సో దేవుడు క్రీస్తు యేసు ఏమై ఉన్నాడు? మహిమ యొక్క తేజస్సును, దేవుని యొక్క మహిమ, దాని యొక్క ప్రకాశము, తేజస్సు అయి ఉన్నాడు. దేవుని మహిమను తెలుసుకోవాలంటే క్రీస్తుని కనుగొన్నామంటే దేవుని మహిమను కనుగోగలవు. సో మోషే తండ్రి అయిన దేవుడితో, యెహోవా దేవునితో ముఖాముఖిగా మాట్లాడాను అని బైబిల్ రాయబడ్డది. ఆయన ముఖాముఖిగా మాట్లాడు కానీ ముఖము చూడలేదు. ముఖాముఖిగా మాట్లాడము చూడడానికి ఏంటంటే, నేను మాట్లాడుతున్నాను మీ ముఖాముఖిగా కానీ కళ్ళు మూసుకున్నాను, ఎందుకనగా ఆ యొక్క మహిమ, ఆ తేజస్సుని ఆయన చూడలేకపోయాడు. దేవుడు అంటాడు, ఎవరు కూడా దేవుణ్ణి చూసి బ్రతకలేదు, ఎవరు కూడా దేవుడిని నేను ప్రభానికి ఒకసారి ముట్టుకోవాలని ఎవరు కూడా దేవుడిని చూసే బ్రతకలేదు అని అంటున్నాడు దేవుడు. సో అనగా క్రీస్తు యేసు అటువంటి మహిమ ఎవరైనా చూస్తే వారు ఏమవుతారు? చనిపోతారు, నాశనం అయిపోతారు. అంత మహిమ అయినప్పటికీ ఆ మహిమను
మనకి కనుపరచు నిమిత్తమై ఆయన శరీరధారి అయి తనకు తాను తగ్గించుకుని క్రీస్తుగా మన మధ్యన వచ్చాడు. సో క్రీస్తును కనుగొన్న వారందరూ, క్రీస్తును తెలుసుకున్న వారందరూ, క్రీస్తును చూడగలిగిన వారందరూ, క్రీస్తుని గురించి నేర్చుకున్న వారందరూ దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సును తెలుసుకుంటున్నారు. దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తుగా, సో ఆయన తత్వం యొక్క ఇమేజ్, మూర్తి అనగా ప్రతిరూపమై ఉన్నాడు. దేవుని తత్వం ఎటువంటిదో యేసు యొక్క తత్వం అటువంటిది. తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, పాపముని విషయంలో శుద్ధీకరణ ఎవరు చేస్తున్నారు? ఈ మహిమలో ఉన్న తేజస్సు అయిన యేసు చేస్తున్నాడు. దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. అది దాని యొక్క అర్థం. అంటే పరలోకంలోకి వెళ్ళి దేవుని మహిమను కనుగొనాలంటే, మహిమ యొక్క తేజస్సును చూడాలంటే ఎటువైపు చూడాలి మీరు అప్పుడు? ఎందుకనగా అక్కడ క్రీస్తు ఉన్నాడు. ఎందుకనగా క్రీస్తు ద్వారే మనం తండ్రి యొద్దకు రాగలము. నా ద్వారా తండ్రి యొద్దకు ఎవడను రాలేడు అని చెప్పి ఉన్నాడు. సో ఆ మహిమని మనం కనుగొనాలంటే, ఆ మహిమను మనం చూడాలంటే క్రీస్తు యేసును చూడాలి. కానీ క్రీస్తు యేసు ఎటువైపు ఉన్నాడు? కుడి పార్శ్వమున ఉన్నాడు. దేవదూతల కన్నా శ్రేష్టమైన నామం పొందాడు. ఎందుకు? దేవదూతల కన్నా శ్రేష్టమైన నామం ఎందుకు పొందాడు? ఎందుకు అంటే దేవుని యొక్క సృజనాత్మక శక్తిలో నరుడు పాపము చేసి నాశనం అయిపోయినప్పుడు వాణ్ణి వెతికి రక్షించు బాధ్యత ఆయన తీసుకున్నాడు. ఏ దూత కూడా నేను నరుల మధ్యన వెళ్ళి, పాపుల మధ్యన వెళ్ళి, దేవుని పరిశుద్ధతలో ఉన్న నేను వారి మధ్యన వెళ్ళి వారి గురించి నేను ఎందుకు ప్రయాసపడాలని ఏ దేవదూత కూడా రాలేదు. సో ఎవరు వచ్చారు? తనకు తానే వచ్చాడు. సో ఎప్పుడైతే రండి మనము నరుని సృజించదము అని అన్నారో అప్పుడు దేవదూతలు, కెరూబులు, సెరూపులు ఇవన్నీ ఉన్నను క్రీస్తు యేసు ఆయన అంటున్నాడు, నేను ఆ పనిని చేస్తాను. సో ఏ పని? మనిషిని సృజించడంలో. సో మనిషి సృష్టించడంలో కేవలం నీకు రూపం తీసుకురావడమే కాదు, నీకు జీవం పోయడమే కాదు, కానీ నీవు నాశనం అయిపోతావు, నశించిపోయి ఉన్న నిన్ను వెతికి రక్షించుట కూడా ఆయన పని అయినది. ఆ పని వలన ఆయన తగ్గినను అతి శ్రేష్టమైన నామం కలిగింది. ఆ శ్రేష్టమైన పని చేసినందుకు ఆయనకి కుడిపాశంన కూర్చుని పెట్టుకుని ఉన్నాడు. ఆ కుడిపాశంన కూర్చున్న వారు శ్రేష్టమైన వారు, అవునా కదా? దూతల సమూహం అన్నిటికన్నా శ్రేష్టమైన నామము. ఆ శ్రేష్టమైన నామం ఆయన ఎక్కడ ఉంటున్నాడు? కుడిపాశంలో ఉంటున్నాడు. యేసేమన్నాడు? నేను ఎక్కడ ఉండునో అక్కడ వారు ఎవరు? నాకిచ్చిన నీ జనాంగము. సో ఆయన జనాంగమైన మనము పరలోకమందు వెళ్ళినప్పుడు ఎక్కడుంటాం అనుకుంటున్నారు? కుడిపాశం ఏముంది? శ్రేష్టమైన స్థలముగా ఉంది. యేసు శ్రేష్ఠుడుగా ఉంటున్నందుకు, ఆయన ద్వారా వచ్చినందుకు పరలోకంలో అతి శ్రేష్టమైన స్థలములో తన జనాంగమైన మనం ఉంటాం. అందుకే అది చాలా డిస్టింక్షన్ ప్లేస్, విశిష్టమైన స్థలం. రెండోది, ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ ప్రివిలేజ్, ఒక గొప్ప ఆధిక్యత ఇచ్చు స్థలమై ఉన్నది. లెట్స్ రీడ్ హీబ్రూ 1:13. హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయి వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవరిని గూర్చి అయినా ఎప్పుడైనాను చెప్పనా? ఏ దూతకే నా స్థలం ఉందా? చూడండి, దూత సమూహము, ఓకే, దేవుని యొక్క దూతలతో దురాత్మ శక్తులు అస్తమానం పోరాడుతుంటాయి కదా. మనం ఎక్కడ చూస్తాం? ఇది దాని గ్రంథంలో చూస్తాము. ఒక దూత వచ్చి దేవుని వర్తమానం అందించడానికి వస్తుండగా ఏం చేసింది? పర్షియా దేశంలో ఉన్న ఆ యొక్క ఏంటది పడిపోయిన దూత సమూహము దాన్ని ఆటంకపరిచి రానివ్వకుండా 21 దినములు యుద్ధం చేస్తుంది. సో ఈ యుద్ధం అనేది దూతలకు మరియు పడిపోయిన దురాత్మలకు, ఒకప్పుడు దూతలుగా ఉన్న పడిపోయిన దూతలు దురాత్మలుగా ఉన్న ఆ దురాత్మ శక్తితో నిత్యము యుద్ధములు చేస్తున్నాయి. అటువంటి యుద్ధము చేసినను వాటి కాలు కింద అనగదొక్కు ఆధిక్యత, అటువంటి ప్రివిలేజ్, అటువంటి ఆధిక్యత వారికి ఇవ్వలేదు. వారు కొట్లాడుతూనే ఉంటారు. సో కానీ వారికి అనగదొక్కే ఆధిక్యత మాత్రం యేసు ఒకనికే వచ్చింది. సో ఆ స్థలంలో ఒకవేళ నీవు ఉంటే ప్రతి దురాత్మ శక్తికి అనగదొక్కు శక్తి క్రీస్తు యేసు వలన నీకు వస్తుంది.
అందుకోసమే ఆయన కుడిపార్శ్వంలో ఉంటున్నాడు. కుడిపార్శ్వంలో ఉండుట కేవలము విశిష్టమైన స్థలమే కాదు, కానీ ఏంటిది, ఒక గొప్ప ఆధిక్యత గల స్థలం అయి ఉన్నది. ఎందుకు? ప్రతి దురాత్మ శక్తును అనగదొక్కుటకు ఆయనకొక్కడికే అట్టి అర్హత వచ్చి ఉన్నది. సో ఆ కుడిపార్శ్వంలో ఒకవేళ సంగమనబడి నీవు కూర్చుంటకు నీకు దేవుడు అర్హత ఇస్తే, నీకు అటువంటి కృప ఇస్తే, ప్రతి దురాత్మ శక్తికి నీవు కూడా క్రీస్తు యేసు బట్టి ఏం చేయగలవు? అనగదొక్కవాళ్ళు. సో ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ ప్రివిలేజ్, ఆధిక్యత అయిన స్థలం అయినది. మూడోది, ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ పవర్, ఒక గొప్ప శక్తి గల స్థలము. ఏం స్థలం అది? శక్తి గల స్థలము. మొట్టమొదటి ఎటువంటి స్థలము? విశిష్టమైన స్థలము. రెండోది ఆధిక్యత గల స్థలము. మూడోది శక్తి గల స్థలము. మత్తయి సువార్త 26:64 చదువుదాం. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా, Jesus said unto him, Thou hast said, nevertheless I say unto you, hereafter shall ye see the Son of Man sitting on the right hand of power. దేవుడి కుడిపార్శ్వం ఏముందనగా దేవుని శక్తి ఉంది. ఆ శక్తి పైన ఆయన ఆసీనుడవుతాడు. సో యేసు కూర్చున్న ఆ కుడిపార్శ్వంలో కూర్చున్న స్థలము విశిష్టమైనదే కాదు, ఆధిక్యత గలదే కాదు, గొప్ప శక్తి కలిగిన స్థలము. సో ఆ శక్తి గల స్థలములో యేసు ఆసీనుడై ఉన్నాడు. సో ఆ శక్తి గల స్థలములోనే నీవు నేను పరలోకంకి వెళ్ళినప్పుడు అక్కడ ఉంటాము. అందుకే ఏ పాపపు శక్తి కూడా మనలను ఏం చేయదు, లోపరుచుకోలేదు. పరలోకములో దేవుని యొక్క ప్రశస్తమైన పరిశుద్ధమైన పర్వతము పైన మండుచున్న రాళ్ళు మధ్యన సంచరించుచున్న లూసిఫర్ అను ఒక ప్రధాన దూతల యొక్క ఆరాధన యావత్తు దేవునికి అర్పించు ఆరాధన నాయకుడైన లూసిఫరు ఏం చేశాడు? ఆ స్థలమందే పాపం చేశాడు. పాపము అక్కడ మనకు తెలియదు, ఇంతకు ముందు ఎక్కడ జరిగింది లేదు. మనం గ్రహించేది పాపము పరలోకంలో మొదలైంది. దేవునికి తిరుగుబాటు చేయొచ్చు, దేవునికి అవిధేయత చూపిస్తూ పాపమును చేశాడు. అందుకే అక్కడి నుంచి వాడు త్రోసివేయబడ్డాడు. సో పాపము పరలోకములో కూడా జరిగింది. ఇన్ఫ్యాక్ట్ పాపము పరలోకంలోనే మొదలయ్యింది. సో పరలోకంలో ఉన్నంత మాత్రంన పాపంలో పడిపోయే పరిస్థితి రాదు అనుకోకు. కానీ కుడిపార్శ్వమున కూర్చున్న యేసు వైపుగాని నీ ఉంటే అక్కడ శక్తి ఉంటుంది. ఎటువంటి శక్తి? ప్రతి దురాత్మ శక్తులను అనగదొక్కు శక్తి, ప్రతి శక్తి పైన అధిగముగా ఉన్న శక్తి. సో అంత సామర్థ్యమైన స్థలం, అంత శక్తి గల స్థలమై ఉన్నది కుడిపార్శ్వమున కూర్చునుట. సో ఆయనతో పాటు నీవు కుడిపార్శ్వమున కూర్చున్నావంటే ప్రతి శక్తి కంటే అధిగమించు శక్తి స్థలములో నీవు కూర్చునున్నావు. సో ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ పవర్. నాలుగోది, ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ డిలైట్, ఆనందం గల స్థలము. Psalm 16:11, కీర్తనల గ్రంథము 16:11, 16వ అధ్యాయం 11వ వచనం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఏంటి? నిన్న నుంచి నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేదు, అయితే చాలా వీక్గా ఉన్నాం. క్యాన్సిల్ చేద్దామేమో అనుకున్నా యాక్చువల్ థర్స్డే. సో నాకు చాలా వీక్గా ఉంటే క్రాంతికి కొంచెం కాలు పట్టనైనా అంటే పడుతున్నాడు. అప్పుడు అంటున్నా, ఈ క్షయమైన శరీరం ఉన్నంత వరకు ఈ బాధలు తప్పవు, లేనిపోని కష్టములు నష్టములు అనుభవించాల్సిందే అని. కానీ కుడిపార్శ్వమున కూర్చుంటే ఏంటి? నిత్యము సుఖములు కలవు, ఆనందము కలదు. రీడ్ అగైన్. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. జీవ మార్గం ఎవరు? నేనే జీవము, నేనే. అర్థమవుతుందా? దావీదు చెప్తున్నాడు, ప్రవచనం చేస్తున్నాడు. జీవ మార్గమును నాకు తెలియజేసేదవు అనగా యేసు క్రీస్తు దేవుని యొక్క మహిమలో ఉన్న తేజస్సును నాకు తెలియపరుస్తావు. మెస్సయ్య వలన దేవుని యొక్క జీవ మార్గమును నేను దేవుని ద్వారా వచ్చి జీవ మార్గం నేను తెలుసుకుంటాను. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. అందుకోసమే దేవుడు యేసుని ఎక్కడ పెట్టాడు? సో ఆయనతో ఉన్న వారందరూ నిత్యము ఎలా ఉంటారు? These are the promises, these are the benefits, these are the privileges that we can understand still being on the earthly realm. భూమి మీద ఉంటూనే, భూమి మీద జీవిస్తూనే పరలోకంలో మనకు కలగబోవు లాభంలే గాని ఆధిక్యతలే గాని మనం గ్రహించగలం ఇప్పుడు కదా.
పరలోకంలో వెళ్తే నువ్వు ఏ విధంగా ఉంటావు, ఎలా ఉంటావు, నీ యొక్క జాతి చూడబడదు, నీ భాష చూడబడదు, నీ చదువు చూడబడదు, నీవెంత జ్ఞానం ఉన్నవాడువో ఎంత మూర్ఖుడువో చూడబడదు. కానీ క్రీస్తు యేసును కానీ కనుగొన్నావంటే, క్రైస్తవుడుగా దేవుని ఆత్మతో కానీ నీవు నడిపించబడ్డావంటే, నీవు కూడా ఆయన ఎక్కడుంటాడో అక్కడ ఉంటాడు. అది ఇటువంటి స్థలము, విశిష్టమైన స్థలము, ఆధిక్యత గల స్థలము, శక్తి గల స్థలము, మరి ముఖ్యంగా ఆనందము, సుఖము గల స్థలము, డిలైట్. జాయ్కి ఏమన్నారు అక్కడ? సంతోషం గల స్థలము, సంతోషం ఉన్న స్థలము. నెక్స్ట్ లాస్ట్ ది, ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ డొమినియన్, ఆధిపత్యము గల స్థలము. శక్తి ఉండడమే కాదు, ఆధిక్యత ఉండడమే కాదు, ఒక గొప్ప విశిష్టమైన స్థలమే కాదు, సంతోషమైన స్థలమే కాదు, కానీ ఆధిపత్యము గల స్థలము. లెట్స్ రీడ్ 1 Peter 3:22. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. సో కుడి పార్శ్వన కూర్చున్న ప్రతిసారి ఎన్ని జరుగుతున్నాయి చూడండి. ప్రతి దూత మీద మరియు అధికారుల మీద, ప్రతి అధికారుల మీద, శక్తుల మీద, ప్రతి శక్తి మీద అధికారము పొంది ఉన్నాడు. ఎందుకు? కుడి పార్శ్వం ఉన్నందుకు. అట్టి కుడి పార్శ్వంలో ఉంటే అట్టి అధికారం యావత్తు నీవు పొందుతావు. అందుకే దేవునితో మనము సహవారసులై ఉన్నాము, క్రీస్తు యేసుతో సహవారసు అనగా క్రీస్తు యేసు ఏమేమి కలిగి ఉన్నాడో, పరలోకమందు ఆయనకి ఏమేమి ఉండునో అవన్నీ ఆయన సహోదరులుగా మనందరికీ ఏమవుతుంది? మనకు స్వాస్థ్యముగా అనుగ్రహించబడుతుంది. అట్టి విశిష్టమైన స్థలములో, ఆధిక్యత గల స్థలములో, శక్తి గల స్థలములో, సంతోషమైన స్థలములో, మరి ముఖ్యముగా అధికారము గల స్థలములో మనం ఉంటాము. ఎందుకనగా క్రీస్తు యేసు అక్కడ ఉన్నాడు. ప్రతి శక్తి పైన ఆయనే ఆధిపత్యం కలిగి ఉన్నాడు. సో ఆయనతో పాటు మనం అక్కడ ఉన్నామంటే మనకు కూడా ప్రతి శక్తి పైన ఆధిపత్యం ఉంటుంది. అందుకోసమే ఎటువంటి పాపపు శక్తి, ఎటువంటి దురాత్మ శక్తి నిన్ను మరి ఎప్పుడు ఎన్నడూ పాపంలో పడివేయదు. ప్రైజ్ ది లార్డ్. అందుకోసమే యేసు పరలోకంకి వెళ్ళడం మీకు మేలు అని చెప్తాడు. ఎవరికి? తన శిష్యులకి. నేను పైకి వెళ్ళడంలోనే మీకు లాభం ఉంది అని. నేను పైకి వెళ్తేనే దేవుని ఆత్మ వస్తుంది. దేవుని ఆత్మ రావడం వలన నేను శరీరంగా ఉంటే ఇక్కడ ఉంటే అక్కడ ఉండలేను, నీ దగ్గర ఉంటే వాడి దగ్గర ఉండలేను. కానీ దేవుని ఆత్మగా నేను వచ్చానంటే నీ దగ్గర ఉన్నప్పుడు వాడి దగ్గర ఉండొచ్చు, వాడి దగ్గర ఉండి నీ ఇంకెక్కడ వేరే ఊర్లో ఉండొచ్చు, ఎక్కడ ఏ స్థలంలో అయినా నేను ఉండగలను. అర్థమవుతుందా? అంతేకాకుండా నేను పరలోకం ముందు ఉంటే, ఇటువంటి స్థలములో నేనుంటే ఇటువంటివన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి మనము 17వ వచనం చదువుదాం. 1వ అధ్యాయం 17వ వచనం. మీ మనోనేత్రములు వెలిగింపబడినందున. మనోనేత్రములు వెలిగించబడుట, ఇది ఎన్నో ఆశీర్వాదము? 5వ ఆశీర్వాదం. ఫస్ట్ది ఏంటి? ఎన్నికై ఉన్నాము. రెండోది దత్తపుత్రులుగా ఉన్నాము. మూడోది విమోచన కలిగి ఉన్నాము. నాలుగోది క్షమాపణ కలిగి ఉన్నాము. ఐదోది జ్ఞానోదయం. దేనితో జ్ఞానోదయం కలుగుతుంది? దేనితో వెలిగించబడుతున్నాము? మనోనేత్రం దేనితో మనోనేత్రం వెలిగించబడుతున్నాయి అని ఆ విషయంనే పౌలు మరొకసారి ప్రార్థనలో చెప్తున్నాడు. మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించున్నట్లు. జ్ఞానమును మరియు ప్రత్యక్షత, ఇంగ్లీష్లో ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్ అని రాయబడ్డది. స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అండ్ స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్. ఈ స్పిరిట్ ఆఫ్ విజ్డమ్, ఈ జ్ఞానము, ఈ జ్ఞాన ఆత్మ నీకు పరిశుద్ధాత్మ వలన వచ్చినను దాని అర్థము పరిశుద్ధాత్మ రావడం కాదు. జాగ్రత్త వినండి. ఈ జ్ఞానము పరిశుద్ధాత్మ వలనే నీకు వస్తుంది. ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ ఈస్ బిన్ గివెన్ టు మ్యాన్ కైండ్ త్రూ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మని వలన. ఇది ఏ జ్ఞానము? లోక జ్ఞానము కాదు, దేవుని యొక్క జ్ఞానము. సో ఈ దేవుని జ్ఞానము దేవుని ఆత్మ వలనే వస్తుంది. కానీ ఆత్మ వలన వచ్చిన ఈ జ్ఞానము బట్టి నీవు పరిశుద్ధాత్మను పొందేవు అనుకోకూడదు. ఎందుకనగా
ఎఫెసీయులకు ఎఫెసీ సంఘము ఆల్రెడీ నీటి మూలముగాను మరియు ఆత్మ మూలముగాను వారు బాప్తిజం పొంది ఉన్నారు. ఎఫెసీయులు అపోస్తుల చేత పునాది వేయబడిన సంఘము. అనేకమైన అపోస్తులు వారికి వచ్చి దేవుని విషయం నేర్పించిన సంఘము. అన్ని సంఘములలో ఎఫెసీ సంఘంలో చాలా గొప్ప గొప్ప మర్మంను తెలుసుకున్న సంఘము. అటువంటి సంఘము దేవుని ఆత్మ ఆల్రెడీ వరకు వచ్చి ఉన్నది. మీకు పరిశుద్ధాత్మ మరలా రావాలని ప్రార్థన చేయడు. అర్థమవుతుందా? అందుకోసమే ద మెన్షన్ ఆఫ్ సేయింగ్ దట్ praying for the spirit of wisdom doesn't mean that he's praying for the Holy Spirit. పరిశుద్ధాత్మనికి రావాలని ప్రార్థన పరిశుద్ధాత్మ ఆల్రెడీ వారు పొంది ఉన్నారు. కానీ ఆ ఆత్మ ద్వారా ఇప్పుడు నీవు ఏం పొందబోతున్నావు? జ్ఞానంను పొందుతున్నావు. సో పరిశుద్ధాత్ముని వలన కలుగు జ్ఞానము నీకు ఏం చేస్తుందంటే ఈ లోకములో ఏ విధముగా దేవుడు యొక్క నడిపింపుల్లో ఉండుట, ఏ విధముగా నీ పరిస్థితులను సరిచేసుకుని నడుచుట, నీ కష్టస్థితిలో క్లిష్టమైన స్థితిలో ఉన్నప్పుడు ఏ విధముగా దాని నుంచి బయటికి రావాలో అట్టి జ్ఞానము క్రీస్తు ద్వారా నీకు అనుగ్రహించబడుతుంది. సో క్రీస్తు పరలోకమందు ఉండి అట్టి జ్ఞానంని కూడా నీకు పెంచుటకు ఆయన ఉన్నాడు. హీఈస్ దేర్ టు ఎన్లైటన్ యూ. మనకి జ్ఞానోదయం కలిగించుటకు. జ్ఞానోదయం కలిగించాలంటే ఏం కావాలి? ఫస్ట్ మనకి జ్ఞానము కలగాలి. జ్ఞానము కలిగినప్పుడు ఆ జ్ఞానము ద్వారా మనము బయటపడతాము. చూడండి, అందరూ చదువుకుంటారు, అందరికీ కష్టములు నష్టములు వస్తాయి, అందరూ ఒకటే చదువుకుంటారు. కానీ ఆ చదువుకున్న వారే ఒకడికి బాగా జ్ఞానమున్నను వానికి ఏంటది అటు జాబ్ రాదు. ఒకడికి అంత జ్ఞానం లేకపోయినా వాడికి జాబ్ వచ్చేస్తుంది. ఒకడికి జ్ఞానం ఉన్నను వాడు చేయలేకపోతుంటాడు. వాడనుకుంటున్నాడు చదువుకుని నేర్చుకున్నది, విద్య నేర్చుకున్నది అది జ్ఞానం అనుకుంటున్నాడు. జ్ఞానం అనేది చదివితే వచ్చేది కాదు. జ్ఞానం అనేది దేవుడు ఇచ్చితే వచ్చేది. దేవుడు ఇచ్చినప్పుడు ఆ చదువుని ఏ విధంగా వినియోగం చేసుకోవాలో, దాని ద్వారా ఏ విధముగా నీవు ఫలితాలు తీసుకురాగలవో అటువంటి తత్వము జ్ఞానమై ఉన్నది. సో దేవుడు పరలోకమందు ఉండి, క్రీస్తు యేసు పరలోకమందు ఉండి అట్టి జ్ఞానము తన ప్రజలకు అనుగ్రహిస్తున్నాడు. సో ఫస్ట్ థింగ్ ఇస్ హీ ఈస్ రివీలింగ్ us the spirit of wisdom. క్రీస్తు యేసు ద్వారా మనకేమి ఇవ్వబడుతుంది? జ్ఞానాత్మ ఇవ్వబడుతుంది. తన్ను తెలుసుకుంటే యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు. అర్థమైందా? ప్రతి వాడు చదువుకున్నప్పుడు లాజికల్ గా ఆలోచించినప్పుడు వాడు దేంతో ఆలోచిస్తాడు? మైండ్తో ఆలోచిస్తాడు. కానీ దేవుని జ్ఞానం ఉన్నప్పుడు నా మనసు చెప్పింది కానీ వినలేదబ్బా అంటా చూడు, అది దేవుడి జ్ఞానం చెప్తే వినలేదు. సో అనేక మార్లు మన మనసు చెప్పినప్పటికీ మనము లాజికల్గా ఆలోచించి తర్కించి ఇట్లా కాదు, ఇట్లా అయితే ఇట్లా కదా అని మనము చదువుకున్న మన పరిధి ప్రకారంగా ఆలోచించినప్పుడు నష్టపోతాం. సో అటువంటి నష్టములను, అటువంటి స్థితిలో మనలను నడిపించుటకు క్రీస్తు యేసు జ్ఞానోదయం కలిగిస్తున్నాడు. ఆ జ్ఞానోదయంలో మొట్టమొదటి ఏంటి? జ్ఞానము కదా. జ్ఞానముతో జ్ఞానోదయం కలిగిస్తున్నాడు. చదవకసారి మరొకసారి. మీ మనోనేత్రములు వెలిగించబడులాగా. మనోనేత్రములు వెలిగించబడులాగున. మనోనేత్రం వెలిగించబడాలి అంటే ఏమవ్వాలి? నీకు జ్ఞానంతో నింపాలి. సో క్రీస్తు యేసు ద్వారా అట్టి జ్ఞానము నీకు ఇవ్వబడుతుంది. అట్టి జ్ఞానము వలన నీవు అనేకమైన పరిస్థితుల నుండి బయటకు రాగలవు. అనేకమైన డెసిషన్స్ నువ్వు తీసుకోగలవు. రెండోది, ఇట్స్ ఎ స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్. అంతేకాకుండా జ్ఞానమైన మనసే కాకుండా ప్రత్యక్షత అనుగ్రహించు మనసు, అనగా ద సేమ్ క్రీస్తు నీకు జ్ఞానమే కలిగించకుండా ప్రత్యక్షతను తెలియపరుస్తున్నాడు. ఇక్కడ ప్రత్యక్షత అంటే అర్థం ఏంటంటే నీ జ్ఞానంతో కూడినది, నీ జ్ఞానంతో కూడిన ఒక ప్రత్యక్షత, దైవ ప్రత్యక్షత కాదు. ఇప్పుడు డెఫినెట్లీ దేవుడు, మీరు వచ్చారు, దేవుని మాటలు నేర్చుకుంటున్నారు, సో దేవుడి విషయం తెలుసుకుంటున్నారు. సో దైవ ప్రత్యక్షత మీకు పరిశుద్ధాత్మ వల్ల కలుగుతుంది. సో ఆ బైబిల్ చదువుతున్నాను, అప్పుడు దేవుని ఆత్మ నీకు కొన్ని విషయంలో నేర్పిస్తుంది. సో అవి కూడా ప్రత్యక్షత ఉన్నది. కానీ అవి దేవుని యొక్క విషయములు, దేవుని యొక్క వాక్యంలో ఉన్న గొప్ప గొప్ప మర్మములను దాన్ని ప్రత్యక్షత పరచుట. కానీ ఇక్కడ ఈ ప్రత్యక్షత ఎటువంటిదంటే నీకు ఏ జ్ఞానమైతే ఇచ్చాడో ఆ జ్ఞానము వలన ఏమి జరుగుతుందో అనే ప్రత్యక్షత తెలియపరచబడుతుంది. సో మనం ఎప్పుడు తప్పు చేస్తామంటే మన యొక్క మైండ్, మన ఆలోచనలు ఇది తర్కించి ఇట్లా అయితే కాదు, ఇట్లా అందరూ ఇలా చేస్తున్నారు, నేను కూడా ఇలా చేయాలి అని మన మైండ్ ఒక ఆన్సర్ ఇస్తుంది ఒక పరిస్థితిలో. కానీ నీ మనసు ఏదైతే దేవుడిచ్చిన జ్ఞానం ఉందో ఆ జ్ఞానం అలా కాదు, ఇలా చెయ్యి అని చెప్తుంది. ఓకే, రెండో విషయంలో. కానీ మనం అనేక మార్లు ఈ మైండ్ ఎందుకు ఉపయోగించి చేస్తాము?
ఆ మనసు చెప్పింది వినము. ఎందుకనగా అందరు ఇది చేశారు కదా, అందరికి ఇది వర్తించింది కదా అని లాజికల్గా ఆలోచించి అనగా అన్ని రకంగా తర్కించి ఇదే కరెక్ట్ ఏమో అని చేస్తాము. మనసు చెప్పి అనగా జ్ఞానం ఉన్నను దేవుని యొక్క జ్ఞానాత్మ వల్ల నీవు పని చేయలేవు. కానీ ఎప్పుడైతే ఆ జ్ఞానం యొక్క ప్రత్యక్షత నీకు తెలుస్తుందో, అర్థమవుతుందా? దేవుని వాక్యము చెప్తున్నాడు, దేవుని వాక్యం రాయబడ్డది, అందరికీ ఇవ్వబడ్డది, అందరూ చదువుతున్నారు. చదువుతుంటే కొంత ప్రత్యక్షత తనకు తాను నీకు తెలియపరుస్తాడు. అరే దేవుని వాక్యం మొన్న చదివాను, దేవుడిలో చెప్పాడు, ఇలా ఉండాలన్నాడు అని తెలుసుకుంటావు. కానీ ఎప్పుడైతే ఒక సమూహంలో వస్తావో దేవుని ఆత్మ వచ్చి ఆ ఆత్మ నీకు రేమా వర్డ్ని ప్రొక్లెయిమ్ చేస్తుంటుంది, అంటే నేర్పిస్తుంటుంది. ఆ సమయమందు దైవ ప్రత్యక్షత, తన ఆలోచనలు, మానవుని పట్ల తన యొక్క ప్రణాళికలు దేవుడు ఏం చేస్తాడు? ప్రత్యక్షపరుస్తున్నాడు. కానీ ఇక్కడ క్రీస్తు యేసు పరలోకముందు ఉంటూ, అర్థమవుతుందా? పరిశుద్ధాత్ముని వలన దైవ ప్రత్యక్షత నీకు అనుగ్రహించబడుతుంది. పరిశుద్ధాత్ముని వలన దేవుని వాక్యంలో ఉన్న మర్మం, నిగూఢమైన మర్మములు తెలియపరుస్తున్నాడు. ఆ ప్రత్యక్షత వేరు. రెవల్యూషన్ నేర్చుకుంటున్నాం. రెవల్యూషన్లో ఏ దేవుని యొక్క ప్రణాళిక ఆ అంతిమ దినములలో ఏమేమి, ఏ విధముగా ప్రపంచంలో ఏ విధంగా జరుగుతాయి, నువ్వు ఏ విధంగా సిద్ధపాటు కలిగి ఉండాలి, ఇవన్నీ దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. ఆ ప్రణాళిక యొక్క ప్రత్యక్షత దేవుడు పరిశుద్ధాత్ముడు తన సంఘానికి తెలియపరుస్తున్నాడు. కానీ క్రీస్తు యేసు తండ్రి కుడి పార్శ్వమున ఉంటూ ఆయన మనకి ఇచ్చు ఆత్మీయ ఆశీర్వాదములో మనోనేత్రులు వెలిగించబడుట నిమిత్తమై ఉన్నాడు. అనగా తన జ్ఞానమును విస్తరించుటకు ఆయన ఇచ్చిన జ్ఞానము యొక్క ప్రత్యక్షతను మనకు తెలియపరుస్తాడు. తర్కిస్తే మన మైండ్స్ ప్రతి వారికి ఇది ఇలా అయినప్పటికీ దేవుడు చెప్పుచున్న జ్ఞానము ఇంకొక మాట చెప్తుంది, ఇలా చెయ్యి అని చెప్పి. కానీ ఇలా చేస్తే ఏమవుతుందో తెలియదు కనుక నువ్వేం చేస్తావు? ముందుదే చేస్తావు. కానీ ఎప్పుడైతే ఈ జ్ఞానము యొక్క ప్రత్యక్షత నీకు తెలుస్తుందో, తప్పకుండా ఇలా చేస్తే ఇలా అవుతుంది అని క్లారిటీ వస్తుంది. అప్పుడు ఏం చేస్తావు? నువ్వు జ్ఞానాత్మతో డెసిషన్ తీసుకుంటావు. సో మన అనుదిన జీవితంలో మనము బ్రతుకుచున్న మన జీవితాలలో అనేకమైన పరిస్థితులలో అట్టి జ్ఞానము అవసరమైనది. ఆ జ్ఞానము పైన ప్రత్యక్షత కూడా అవసరమై ఉన్నది. ఆ రెండు వస్తేనే ఈ లోకంలో నీవు జయిస్తూ ముందుకెళ్ళగలవు. సో క్రీస్తు యేసు పరలోకమందు నిన్ను కేవలము విమోచించడమే కాక, నీ యొక్క పాపం క్షమించడమే కాక, ఇట్టి జ్ఞానము మరియు తన ప్రత్యక్షతను తెలియపరుస్తూ ఈ లోకంలో నడవడానికి నీకు ఆశీర్వాదకరముగా ఉంటున్నాడు. చూడండి, డబ్బులు ఉన్నాయి కానీ నష్టపోవచ్చు జ్ఞానం లేని అడుగులో. నీకు ఆ పేరు పలుకుబడి ఉంది కానీ ఒక పని చేయడం వలన పేరు పలుకుబడి అంత సమస్తము పోవడం. ఇప్పుడు జ్ఞానము లేకపోతే, ఆ జ్ఞానము వచ్చినను చెయ్యాల లేదో అనే భయంతో ఉండి, లేకపోతే అటు లాజిక్ను ఇటు ఈ దేవుని జ్ఞానంను రెండిట్లో ఆగిపోయి ఏది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, చేయాలని సందిగ్ధంలో పడినప్పుడు ఏం చేస్తాము? అందరు ఇది చేశారు కదా, మనం అదే చేద్దామని జ్ఞానము ఉన్నను, దేవుడు జ్ఞానంను తెలియపరిచినను జ్ఞానం మనము లోబడము. అప్పుడు ఏమైతే నీ పేరు పలుకుబడి నాశనమైపోతుంది. కానీ దేవుడు చెప్పిన ఆ పరిస్థితుల్లో ఆ జ్ఞానం నీ యొక్క ప్రత్యక్షత కూడా తెలిస్తే నీవు అటువంటి తప్పిదము చేయకుండా దాని నుంచి బయటపడతావు. సో అలా ఈ లోకంలో బ్రతకడానికి, ఈ లోకంలో నీవు అనేక విషయంలో జయించడానికి ఆత్మీయ ఆశీర్వాదం అనుగ్రహించుటకు పరలోకంలో క్రీస్తు యేసు ఉన్నాడు. ఆ యొక్క జ్ఞానము మరియు అట్టి ప్రత్యక్షత మీకు తెలియపరచాలని పౌలు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. I pray that your mind and heart may be turned to receive the truth about God. దేవుని యొక్క విషయములను, దేవుని యొక్క జ్ఞానమును నీ జీవితంలో నీవు తెలుసుకోవాలని, నీ పరిస్థితుల్లో నీవు గ్రహించాలని. చూడండి, మన యొక్క ఫ్యామిలీ లైఫ్లో ఎన్నో గొడవలు వస్తాయి. కుమారుతో గొడవలు వస్తాయి, భార్య భర్తలతో గొడవలు వస్తాయి, లేకపోతే ఇంట్లో సంసారంలో గొడవలు వస్తాయి, లేక బంధుమిత్రులతో గొడవలు వస్తాయి, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు బట్టి గొడవలు వస్తాయి. అనేక రకమైన డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఇట్టి డిస్టర్బెన్సెస్ అన్నిటినీ నీవు అధిగమించులాగున కేవలము లాజికల్ థింకింగ్ కాకుండా దేవుని యొక్క జ్ఞానము చేత, దేవుని యొక్క ఆ జ్ఞానంలో ఉన్న ప్రత్యక్షత నీకు తెలియపరచడం వలన నీవు అట్టి పరిస్థితులను ఏం చేస్తావు? దాటుకుని ముందుకెళ్ళగలవు. అందుకోసమే క్రీస్తు యేసు పరలోకంలో ఉన్నాడు. నీకు డబ్బున్నను, నీకు విశ్వాసమున్నను, ఎప్పుడైతే ఈ జ్ఞానము దాని ప్రత్యక్షత నీకు తెలియదో నీవు అక్కడే ఆగిపోతావు. అక్కడే నీవు కొట్లాడుతూ ఉంటావు, నీ జీవితంలో అక్కడ చిక్కుబడి ఉంటావు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క జ్ఞానము దాని ప్రత్యక్షత నీవు తెలుసుకుంటావో నీవు అట్టి స్థితి నుండి ఏం చేస్తావు? అధిగమించి బయటకు వస్తావు. అందుకే పౌలు ఏమంటున్నాడు? నేను ప్రార్థన చేస్తున్నాను మీ యొక్క మనోనేత్రములు వెలిగించబడులాగున జ్ఞానము మరియు దైవ ప్రత్యక్షత మీకు కలుగాలని ప్రార్థన చేస్తున్నాడు. ఓకే, 21వ వచనం చదువుదాం. Far above all
principality and power and might and dominion and every name that is named, not only in this world but also in that which is to come. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, సమస్తము ఆధిపత్యము కంటెను మరియు అధికారము కంటెను, అధికారుల కంటెను. ఒకసారి కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆకాశమందున్నవి అంటే అర్థం ఏంటి? ఎక్కడుంటాయి అవి? ఆకాశంలో ఏదో ఉన్నాయి కదా. ఏంటవి? భూమి అందున్నవి, భూమి అందు కొన్ని ఉన్నాయి. దృశ్యమైనవి గాని కనబడేవి కొన్ని ఉన్నాయి, అదృశ్యమైనవి కనబడనివి కొన్ని ఉన్నాయి. అవి సింహాసనములైనను, అవి సింహాసనములైనను అనగా కనబడే సింహాసనములు ఉన్నాయి, కనబడని సింహాసనములు ఉన్నాయి. ప్రభుత్వములైన పరలోకంలో కొన్ని సింహాసనాలు ఉన్నాయి, భూలోకంలో కొన్ని సింహాసనాలు ఉన్నాయి. భూలోకముని సింహాసనంలో మన పైన అధికారులు, మన నెత్తి మీద ఒకడు కూర్చొని ఒకడు సతాయిస్తుంటాడు, ఒకడు ఇంటోనర్ సతాయిస్తుండొచ్చు, లేకపోతే జాబ్లో ఒకటి సతాయిస్తుంటాడు. అడెవడు? భూలోకం సింహాసనమై కూర్చొని కనబడిన వాడు, భూలోకంలో ఉన్నవాడు. అలాగే పరలోకం, మన పరలోకం గాలి వాయుమండలంలో కూడా ఒకడు ఉన్నాడు. వాడికి కూడా ఒక సింహాసనం ఉంది, వాడికి అధికారం ఉంది. వాడి అధికారంతో మన పైన వాడు ఏంటది పనులు చేస్తుంటాడు. ప్రభుత్వములు మనకి పరిపాలించే ప్రభుత్వం ఒకటి ఉంటుండగా మన పైన దురాత్మ శక్తుల యొక్క ప్రభుత్వం కూడా ఉంది. దాని యొక్క ప్రేరేపణతోనే కింద ప్రభుత్వములు పరిపాలిస్తుంటాయి. దాని ప్రేరేపణ, దాని యొక్క గైడెన్స్, నిర్దేశనంలోనే ఈ యొక్క భూలోకంలో ఉన్న ప్రభుత్వములు పరిపాలిస్తుంటాయి. మనం అనుకుంటున్నాం, మనం కనబడే దాన్ని బట్టి ఇవి జరుగుతున్నాయి అనుకుంటున్నాం, కానీ ఈ విధంగా జరిపించబడాలని అవి వారిని ప్రేరేపిస్తే, ఆ యొక్క వాయుమండలంలో ఆ అధికారులు వీరందరినీ ప్రేరేపిస్తే అటువంటి పనులు జరుగుతున్నాయి. మళ్ళీ ఫస్ట్ నుంచి. ఏలయనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి గాని కనబడేవి అదృశ్యమైనవి గాని కనబడనివి అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను ప్రధాన అంటే అర్థం ఏంటి? ఒక డిపార్ట్మెంట్ హెడ్ కదా. సో నీ ఆరోగ్యంలో విషయంలో ఒకడు హెడ్ ఉంటాడు. ఎవడు? వాయుమండలంలో. వాడు నీకు ఏం చేస్తాడు? నీకు రోగము తీయడానికి ప్రయత్నిస్తుంటాడు. అధికారములు సర్వమును ఆయన యందు సృజించబడెను. ఎవరి యందు? క్రీస్తు యేసు బట్టి. అదే అంటున్నాడు, far above all principality and power and might and dominion every name that is named, not only in this world but also that which is to come, and hath put all things under his feet. అవన్నీ క్రీస్తు యేసు యొక్క పాదముల కింద ఉన్నాయి. ఎక్కడున్నాయి? ఈ లోకంలో ఉన్న సింహాసనంలే కానీ, మధ్యాకాశం అంటే వాయుమండలంలో ఉన్న దురాత్మ శక్తులే కానీ, పరలోకం ఉన్న దూతల సమూహంలే కానీ, వారందరికీ ఇవ్వబడిన ఆధిక్యతలే కానీ, అధికారంలే కానీ, శక్తులే కానీ, ఇవన్నీ యేసుక్రీస్తు యొక్క పాదముల కింద ఉంచబడి ఉన్నాయి. ఇవన్నీ ఆయన ద్వారే, ఆయన వలనే ఇవన్నీ సృజించబడ్డాయి. ఆయనే వాటికి సృష్టికర్త ఉన్నాడు. ఆ సృష్టికర్తే వాటిపైన అధికారము కలిగి ఉన్నాడు. అధికారుల పైన అధికారము, శక్తుల పైన శక్తిగా, ఆయన ప్రభుత్వం పైన పరిపాలకులుగా ఆయన ఉన్నాడు. క్రీస్తు యేసు దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చుని ఇవన్నిటిపైన అధికారము కలిగి ఉన్నాడు. మనము ఈ లోకంలో ఉంటూ అట్టి అధికారాన్ని బట్టి, అట్టి ప్రభుత్వం బట్టి, అట్టి ప్రిన్సిపాలిటీ బట్టి, అట్టి శక్తులు బట్టి భయపడుతూ ఉంటాము. కానీ పౌలు అంటున్నాడు, యేసు క్రీస్తు దేవుని యొక్క కుడి పార్శ్వమున ఉన్నందుకు అట్టి అధికారుల పైన, అట్టి ప్రభుత్వముల పైన, భూమి మీద ఉన్నవాడే కానీ పరలోకంలో ఉన్నవారే కానీ ప్రతి శక్తి పైన అధికారం ఎవరు కలిగి ఉన్నది? యేసుక్రీస్తుకు ఉంది. ఆయన యొక్క పాదముల కింద ఆ శక్తులన్నీ ఉన్నాయి. హల్లెలూయా. Oh, praise the Lord. He hath put all things under his feet and gave him to be the head over all things to the church. సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఇవన్నీ ఎవరి పాదం కింద ఉన్నాయి? జాగ్రత్త చూడండి. ఎవరికి పాదం కింద ఉన్నాయి? ఏవి?
భూలోకంలో ఉన్నవి, ఆకాశ మండలంలో ఉన్నవి, పరలోకంలో ఉన్నవి. అర్థమవుతుందా? మూడో పరలోకం అని పౌలు అంటాడు. మొదటి పరలోకం ఇంతకు ముందు భూగర్భంలో ఉండేది, పరదీసుగా, లేకపోతే అబ్రాహాము యొక్క రొమ్మని అని ప్రదేశము. అప్పుడు అది యేసు ప్రభు 3వ రోజు లేచినప్పుడు దాన్ని ఖాళీ చేసి తీసుకెళ్ళిపోయాడు. సో మొదటి పరలోకం ఇప్పుడు లేదు. అక్కడ ఏముంది ఇప్పుడు? అక్కడ హేడీస్ అనే ఒక నరకం ఉంది. ఈ నరకము తాత్కాలికమైన నరకము, అలాగే ఉంటుంది. సో హేడీస్ అనే నరకంలో వీరందరూ అక్కడ ఉంచబడుతున్నారు. క్రీస్తునందు చనిపోయిన వారందరూ అక్కడ త్రోయబడతారు. క్రీస్తునందు చనిపోయిన వాడు పరలోకంలోకి వెళ్ళిపోతాడు, 3వ పరలోకంకి వెళ్ళిపోతాడు. కానీ క్రీస్తునందు చనిపోకపోయిన వాడు ఎక్కడ పోతాడు? ఈ హేడీస్ అనే ఒక నరకం ఉంది. ఇంకొక నరకం ఉంటుంది. ఆ నరకంలో దురాత్మకును దేవుని యొక్క తీర్పు, ధవల సింహాసనం మీద ఆయన వచ్చి తీర్పు ఇచ్చినప్పుడు ఆ నరకంలో ఇస్తాడు. ఆ నరకం పేరు గెహెన్నా. ఏంటి? గెహెన్నా. అది ఎటువంటిదంటే బాటమ్లెస్ పిట్ అని అంటారు, అనగా అడుగులేని అగాధం. పడ్డామంటే పడుతూనే ఉంటావు, పోతూనే ఉంటావు, ఎక్కడ పోతావో తెలియదు కానీ పోతూనే ఉంటావు. సో అటువంటి నరకం అది. సో ఓకే, అది పర్మనెంట్ ప్లేస్. ప్రస్తుతానికి క్రీస్తునందు మృతి చెందిన వాడు ఎక్కడ ఉంటాడు? దేవునితో పరలోకంలో ఉంటాడు. క్రీస్తుని తిరస్కరించిన వాడు చనిపోతాడు, ఎక్కడ పోతాడు? ఈ హేడిస్లోకి పోతాడు. ఓకే, మొదటి పరలోకం అయిపోయింది. రెండో పరలోకము ఈ యొక్క వాయుమండలం అయి ఉన్నది. దేవుడు ఎప్పుడైతే ఆ జలముల నుండి ఈ జలములను వేరుపరచు అన్నాడో, ఎప్పుడైతే ఈ జలముల నుండి ఈ జలములకు వేరుపరిచి స్పేస్ సృష్టించాడో, ఆ స్పేసులో దేవుని దేవుని దూతలుగా ఉన్న వీరు తప్పిదము చేసినప్పుడు వారు ఉండుటకు నివాసస్థలం వారికి ఇక్కడ ఉంచాలి కదా. సో వారు నివసించుటకు ఈ వాయుమండలంని ఏర్పరచుకున్నాడు. ఇది రెండో పరలోకము. పరలోకం ఆకాశం అనమాట. సో మూడో పరలోకం అనేది దేవుని యొక్క సింహాసనము, దేవుని యొక్క అదే మనం పరలోకంకి వెళ్తాం, పరలోకం అదే అనమాట. సో ఈ మూడో పరలోకంకును మరియు భూలోకమునకి మధ్యన ఏదుంది? ఈ యొక్క వాయుమండలం ఉంది. ఇక్కడే దురాత్మ శక్తులన్నీ సంచరిస్తుంటాయి. దురాత్మ శక్తుల యొక్క సామ్రాజ్యములు ఉన్నాయి, వాటి యొక్క సింహాసనములు ఉన్నాయి, వాటి అధికారములు ఉన్నాయి. అర్థమవుతుందా? ఆ యొక్క సింహాసనముల మధ్యనే, ఆ అధికారం మధ్యనే, వారి యొక్క సామ్రాజ్యంలోనే యేసు నిల్చున్నప్పుడు ఆ యొక్క మహిమవంతమైన దినము రోజు మనమందరము రూపాంతరం ఉంది వాని పరలోకం నుండే మనము ఎత్తబడతాం. యేసు ఎత్తబడినప్పుడు వాడికి తెలియలేదు, వాడి కింద ఉన్నాడు కదా అనుకుని హేడీస్లో పోయినాడు. పోని అక్కడ బంధించాం. అందరు చనిపోతే ఎక్కడ పోతారు కదా? యేసు పెట్టున్నాడు కదా, అబ్రాహాం భుజంకి వెళ్ళి అంటుకుని ఉంటాడు ఉండని, అబ్రాహాం రొమ్ముకు అంటుకుని ఉంటాడు యేసు కూడా, పోని అనుకున్నాడు. కానీ 3వ రోజు ఏ విధంగా అయితే యేసు లేచి పరలోకంకి వెళ్ళిపోయాడో, అలాగే ఎట్లా వెళ్ళిపోయాడు? భూలోకం నుంచి 3వ పరలోకం వెళ్ళాలి. అంటే ఏ దారిలో వెళ్ళాలి కదా? రహస్యదారులు వెళ్ళే అవసరం లేదు. ఆయన వాడి సామ్రాజ్యం నుంచే వెళ్తే వాడికి కనబడలేకపోయాడు, కనిపెట్టలేకపోయాడు. అలాగే వాడి సామ్రాజ్యంలోనే దేవుడు వచ్చి నిలిచి ఉండగా మనమందరం రూపాంతరం పొంది మహిమ శరీరులై వాడి సామ్రాజ్యం నుంచి ఎత్తబడతాం. ఎక్కడికి? 3వ పరలోకానికి. సో ఈ భూలోకంలో ఉన్న సింహాసనంలే కానీ, పరలోకంలో అనేకమైన దూతలు, కెరూబులు, వాటికి సింహాసనంలో వాటికి అధికారం ఇవ్వబడ్డాయి, వాటి అధికారులే కానీ, లేక వాయుమండలంలో ఉన్న అధికారులే కానీ, వీరందరికీ ఎవరు సృష్టించాడు? యేసు సృష్టించాడు. యేసు వారిని సృష్టించడమే కాకుండా ఆ యొక్క అధికారములు, ఆ సింహాసనములు, ఆ యొక్క శక్తులు, ఆ యొక్క ప్రధానులు, ఆ యొక్క ప్రభుత్వములు, ఇవన్నీ ఎవరి కింద ఉన్నాయి? యేసుక్రీస్తు యొక్క ఆ యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? శరీరము పైన శిరస్సుగా ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? శరీరము పైన శిరస్సుగా ఉన్నాడు. అంటే ఇదంతా శరీరం అయితే ఇప్పుడు ఈ శిరస్సు ఎవరు? సో ఈ శిరస్సు కింద భాగం ఏమైనది? ఆయన పాదం కదా, అంతే కదా. ఇది ఈ శిరస్సు ఆయన అయితే ఆయన పాదము ఇది అయి ఉండాలి కదా. ఈ పాదము కింద ఎవరెవరు ఉన్నారు? అన్నీ ఉన్నాయి కదా. సో ఆయన ఎక్కడ ఉన్నాడు? తన శరీరమును సంగము మీద ఉన్నాడు. ఎలా ఉన్నాడు? శిరస్సుగా ఉన్నాడు. ఈ శరీరం ఎవరు? సంఘం. ఏంటి? సంఘము. ఇప్పుడు ఆయన కింద కదా, ఈ శిరస్సు కింద శక్తులు, అధికారులు ఇవన్నీ ఉన్నాయా? వెంటనే దాని కింద నువ్వు ఉన్నావా? సో ఒకవేళ ఆయన కింద అవన్నీ ఉన్నాయంటే ఎవరి కింద ఉన్నట్టు అవన్నీ? మరొక చదువుదాం.
ఒకసారి మళ్ళా 21 నుంచి చదువు. ఆ బలాతిశయము చేత ఆ, క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, ఆహా, అధికారము కంటెను, ఆ, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను, ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి ఇక్కడ ఆయన ఆ, సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. చూసినావా ఎక్కడున్నాడు? సమస్తము పై తన సంఘమును. సో సంఘము తన శరీరం అయితే, శిరస్సు ఆయన అయితే, ఆయన కింద అన్ని ఉన్నాయి. అంటే ఎవరి కింద అన్ని ఉన్నాయి? అందుకోసమే యేసు అన్నాడు, ద గేట్స్ ఆఫ్ హెల్ షల్ నాట్ ప్రివైల్ అగైన్స్ ద చర్చ్. దురాత్మ శక్తులు సంఘమును అడ్డగించలేవు, అధిగమించలేవు. ఎందుకనగా సంఘములు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. శిరస్సు ఎవరై ఉన్నారు? యేసై ఉన్నాడు. సో సమస్త శక్తుల పైన అధికారము ఆయన కలిగి ఉన్నాడు. అట్టి అధికారము తన సంఘముకి ఇచ్చి ఉన్నాడు. అందుకోసమే అపోస్తలులు అనేకమైన దురాత్మ శక్తులను పట్టినప్పుడు సాతానుగాడు ఏమంటాడు? నాకు యేసుప్రభు తెలుసు, నాకు పౌలు తెలుసు అంటున్నాడు. పౌలు ఎలా తెలుసు? ఎందుకనగా యేసుప్రభు దగ్గరే యేసుప్రభు శరీరముగా పనిచేయి పౌలు తెలుసు. నువ్వెవరు నాకు తెలియదు అంటున్నాడు. ఎందుకనగా వాడి శరీరంలో ఒకడు కాదు. శరీరముగా ఉన్న క్రీస్తు యేసును ధరించిన వాడు, క్రీస్తు యేసు యొక్క ఆత్మను కలిగి ఉన్నవాడు, ప్రతి శక్తి, ప్రతి ఒక్క రాజ్యము, ప్రతి పరిపాలన నీ కింద ఉంటుంది. ఎప్పుడు? క్రీస్తు యేసు నీలో ఉన్నప్పుడు, క్రీస్తు యేసును నువ్వు శిరస్సుగా ఉంచినప్పుడు. ఇదే విషయము మనం 6వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఏ విధముగా ఈ శక్తులతో, ఈ దురాత్మ శక్తులతో, ఈ యొక్క పరిపాలకులతో, ఈ ప్రభుత్వములతో ఏ విధముగా మనం యుద్ధం చేస్తాం? యుద్ధం ఎవరిది? మరి మనం ఎందుకు యుద్ధం చేయాలి? కవచం వేసుకో, ఖడ్గం పట్టుకో, హెల్మెట్ వేసుకో, బెల్ట్ పెట్టుకో, ఇవన్నీ చెప్తారు కదా. ఎందుకు ఇవన్నీ నీకు? ఎందుకనగా దేవుని యుద్ధము దేవునిదే, కానీ ఆ యుద్ధము నీ ద్వారా ఆయన చేస్తున్నాడు. శిరస్సు ఎక్కడ వచ్చి కూర్చున్నాడు? శరీరము. సో యుద్ధం ఎవరు చేయాలి? ఈ శరీరమే. సో దేవుని శరీరం అనబడు నీవు నేను దేవుడి యొక్క ఏమిటది? ప్రతి యుద్ధము ఆయనది కనుక ఆయన యుద్ధము మన ద్వారా ఆయన మనలో ఉండి చేయిస్తుంటాడు. అందుకే ప్రతి ఒక్క పరిస్థితి, ప్రతి ఒక్క కష్టం ఎవరు ఎదుర్కొంటాడు? నీవెన్నుకుంటావు. కానీ నీలో ఉన్న ఘనుడు దాన్ని అధిగమిస్తాడు. నీవు కానీ యుద్ధము చేసావంటే, నీ యొక్క ఆలోచన బట్టి తరికించి నీవు డిసిషన్స్ తీసుకుంటే విఫలమవుతావు. కానీ క్రీస్తు యొక్క ఆత్మతో నీవు కానీ ఆ యుద్ధము చేస్తే ప్రతి ఒక్క దురాత్మ శక్తులు, ప్రతి అధికారములు నీ యొక్క కాళ్ళ కింద అనగదొక్కబడి ఉన్నాయి. హల్లెలూయా. సో అందుకే ఆయన శరీరము కనుక శరీరముకి దెబ్బ తగలకుండా శరీరంను కాపాడుకునేలాగా 6వ అధ్యాయం యావత్తు నేర్పిస్తాడు. కవచం ఎలా విధంగా ధరించాలి, హెల్మెట్ ఏ విధంగా ధరించాలి, ఇవన్నీ ఎందుకు? నీవు యుద్ధం ఫ్రంట్లో ఉన్నావు కనుక, నీలో ఉన్నవాడు ఆయన యుద్ధం నీతో చేయిస్తున్నాడు కనుక నీవు ఈ యొక్క పరిపాలకులతో ఎదుర్కొంటున్నావు. యేసుప్రభు ఎదుర్కోవట్లేదు కదా. యేసుప్రభు ఎక్కడ ఉన్నాడు? పరలోకమందు ఉన్నాడు. అన్నీ ఆయన కింద ఉన్నాయి. ఆయన ఎదుర్కొనే అవసరము లేదు. ఎదుర్కొనే రోజు వచ్చినప్పుడు అవి ఎదురుగా నిల్చోలేవు. అర్థమైందా? వీడు బాణం వేస్తే వాడు బాణం వేసే సీన్ ఉండదు అక్కడ. అర్థమైందా? 2 బాణాలు వచ్చినాక ఒక బాణం, అంత సీన్ ఉండదు. ఒక్కసారి ఏంటది, రాజులకు రాజు పరిపాలకుడు వచ్చాడంటే వారందరినీ ఏం చేస్తాడు? బంధించబడేస్తాడు అంతే. అంతేగాని యుద్ధం చేసి ఒక 21 దినములు కురుక్షేత్రంలాగా యుద్ధము జరగదు. అర్థమైందా? సో కానీ ఇప్పుడు భూలోకమందు ఆయన శరీరంగా ఉన్న మనము ఈ యొక్క దురాత్మ శక్తులతో యుద్ధం చేయాలి కనుక మనకి హాని కలగకుండా కవచం ఎందుకు వేస్తారు? ఎప్పుడు కూడా వేరే వాని యొక్క శత్రువు యొక్క ఆయుధములు మనకి తగలకుండా ఉండటకు. సో ఆ విధముగా ఈ లోకములో తన యుద్ధములు చేయుటకు తన సంఘమైన మనలో ఆయన ఉండి పనిచేస్తాడు కనుక, కానీ అలా పనిచేసి యుద్ధము చేసినప్పటికీ మనకి ఎటువంటి దెబ్బలు తగలకుండా ఉండటం కోసం 6వ అధ్యాయం యావత్తు నేర్పిస్తాడు. ఏ విధంగా కవచం వేసుకోవాలి, ఏ విధంగా ఖడ్గం పట్టుకోవాలి, ఇవన్నీ. ఓకే. సో అందుకోసమే సమస్తము ఆయన అధికారం. చూడండి, ఆయన అధికారం, ప్రతి అధికారంలో ఆయన కాళ్ళ కింద ఉంటే, యుద్ధం ఆయనదైతే కవచం నువ్వెందుకు వేసుకుంటావు? ఎందుకనగా ఆయన నీలో ఉన్నాడు కనుక, ఆయన యుద్ధమే నీవు ఫైట్ చేస్తున్నావు కనుక.
అర్థమవుతుందా? సరే మీకు ఒక మాట చెప్పాను. ఒక భక్తుడు ఉన్నాడు. భక్తుడు అంటే నిజమైన భక్తుడు. ఒక స్టోరీ. ఒక అబ్బాయి ఉన్నాడు. ఆయన ఏమన్నాడు, ప్రభా నా హృదయంలో నీకు పిలుస్తున్నాను, నువ్వు వచ్చేసేయి. ఎందుకనగా ఈ దురాత్మ శక్తిని నేను ఫైట్ చేయలేకపోతున్నాను. ప్రతిరోజు దురాత్మ సైతాన్ కూడా వస్తున్నాడు, నన్ను శోధన పడేస్తున్నాడు అని యేసు ప్రభు తన హృదయంలో పిలుచుకున్నాక నెక్స్ట్ డే టింగ్ టింగ్ అని వెలుగొట్టాడు. ఎవరు? అపవాది. వీడు వెళ్ళాడు. వాడు చూడగానే అపవాదం వచ్చిందని చెప్పి మళ్ళీ తలుపు గట్టికి వేస్తుంటే వాటి నుంచి వాడు తోస్తున్నాడు, ఇటు నుంచి వీడు తోస్తున్నాడు. ఈ విధంగా తోసి లాస్ట్కి మూసాడు. పొద్దునుంచి మధ్యాహ్నం వరకు ఫైట్ చేస్తూనే ఉన్నాడు. చేసి ఏం చేశాడు, ఆఖరికి తలుపేశాడు. ఏమైందంటే ఆ అపవాదం వచ్చిన ప్రభా అని ఎవరు చెప్పాడు? యేసు ప్రభు చెప్పాడు. సో ప్రభా నువ్వు వచ్చావు కాబట్టి మా ఇంట్లో అన్నిటికంటే పెద్ద బెడ్రూమ్ నీకే ఇస్తున్నాను, ఆ బెడ్రూమ్లో నువ్వు ఉండు ఉన్నాడు. నెక్స్ట్ డే మరలా వచ్చాడు, మళ్ళా యుద్ధం చేశాడు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు యుద్ధం చేస్తూనే ఉన్నాడు. మళ్ళా కష్టపడి తలిపేసిండు. ఏంటి నువ్వు లంచ్కి రాలేదు, నేను ఒక వెయిట్ చేస్తానంటే ఆడు వచ్చిండు ప్రభా, అపవాదిగాడు వచ్చిండు, అందుకోసమే మళ్ళీ 3 రోజు బెల్లు కొట్టాడు. ఈ విధంగా ప్రతిరోజు బెల్లు కొడుతున్నాడు. రోజుకి ప్రభా నీకు ఒక బెడ్రూమ్ సరిపోతుందా, నీకు హాల్ కూడా కావాలా? మరి టీవీ చూస్తావు కదా, హాల్ తీసుకో. మరి అక్కడ ముందే రెవల్యూషన్ చెప్తారు కదా నీ పిల్లలు, అది వినాలి కదా, కరెక్ట్ చెప్తులేదు ఒకసారి రెవల్యూషన్ చూడడానికి అని ఇంకో రూమ్ ఇచ్చిండు. ఈ విధముగా దేవుడికి వాడు తన హృదయంలో ఏం చేస్తున్నాడు, స్థలంని పెంచుతూ ఉన్నాడు. ఒకరోజు అన్నాడు, ప్రభా నా ఇల్లంతా నీదే, నా ఇల్లు మొత్తము నీదే, నువ్వే తీసుకో, ఈ ఇల్లంతా నీదే, నేనే ఉంటా, ఎక్కడ ఉండాలో చెప్పు అని అన్నాడు. నెక్స్ట్ డే కూడా ఏం చేశాడు, దురాత్మ వచ్చి బెల్లు కొట్టుకొని లేచాడు. ఈ పని కర్ర పట్టుకుని పోదాం అనుకుని వెళ్తుండగా సడన్గా జ్ఞాపకం వచ్చింది, ఇది నా ఇల్లు కాదు కదా, ఇది ఎవరి ఇల్లు? ప్రభా ఎవరో వచ్చారు మీ ఇంటికి చూడు ప్రభా అన్నాడు. సో ఇప్పుడు ఎవరు వెళ్ళాలి తలుపుడానికి? యేసు తలుపు తీశాడు. తీయగానే దురాత్మ చూసి సారీ రాంగ్ నంబర్ అండి అని వాడు వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే యుద్ధము నీదైనప్పటికీ, పరిస్థితులు నీవు పోరాడినప్పటికీ ఆయనకి సమస్తము ఆధిపత్యం ఇచ్చేస్తావో యుద్ధం యావత్ ఆయన చేస్తాడు. కానీ ఆ యొక్క పరిస్థితుల్లో నీవే కనబడుతుంటావు కాబట్టి అలా కనబడిన నీవు కూడా ఎటువంటి విధముగా గాయపరచకుండా ఉండాలని దేవుడు 6వ అధ్యాయంకి వచ్చినప్పుడు మనకి లోతుగా నేర్పిస్తాడు. ఏమని, ఏ విధంగా కవచం ధరించాలి, ఏ విధమైన ఖడ్గం పట్టుకోవాలని చెప్పి. ఓకే, ఆఖరి లాస్ట్ వచనం చదువుదాం, 22. అండ్ హ్యాడ్ పుట్ ఆల్ థింగ్స్ అండర్ హిస్ ఫీట్ అండ్ గేవ్ హిమ్ టు బి ద హెడ్ ఓవర్ ఆల్ థింగ్స్ ద చర్చ్, which is the body, the fullness of him that filleth all in all. సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అయి ఉన్నది. ఆయన సంపూర్ణత అయి ఉన్నాం. ఒకసారి కీర్తనలు 8వ అధ్యాయం 6వ వచనం చదువు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. ఇవన్నీ ఎవరు సృష్టించాడు? సో వాటి మీద అధికారం ఎవరికి ఉంది? యేసు ప్రభుకే ఉంది. నీ జీవితంలో ప్రతి సమస్య, ప్రతి ఒక్క ఆర్థిక స్థితే కానీ, నీ కుటుంబ సమస్య కానీ, నీ యొక్క ఆరోగ్య స్థితే కానీ, ఏ సమస్య అయినను ఏదైనాను సమస్తం మీద అధికారం ఎవరికి ఉంది? ఎప్పుడైతే నీవు అది గ్రహించి నీ యొక్క ఆ స్థితిను ప్రభువా ఇలా ఉంది, దీన్ని ఎలా చేస్తావో చేయి ప్రభు అని ఆయనకు అప్పగిస్తావో సమస్తము పైన అధికారం పొందిన ఆయనే సమస్తం నిర్వహిస్తాడు, సమస్తం నెరవేరుస్తాడు. ఒకసారి హీబ్రూ 2:5-10 వచనం చదువు. మనము మాటలాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. అయితే ఒకడు ఒక చోట ఈలాగున దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడు, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడే పాటి వాడు? ఏం పనిపాటలేదా ప్రభా? ఇంత బ్రహ్మాండం నడిపించి, ఇన్ని శక్తులు, ఇంత దూతలు, ఇటువంటివన్నీ నడిపించినాడు. మనిషి గురించి, నా గురించి, నా ఇంట్లో ఉన్న పరిస్థితి గురించి, నాకున్న 3 లక్షల రూపాయల సేవింగ్స్ గురించి నువ్వు ఆలోచించడానికి నీకేం అవసరం ఉంది? ఏ పాటి వాడు? నా డబ్బు, నా జీవితం, నా యొక్క సమస్యలు నీకు ఏ పాటివి? నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేస్తివి, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారము అనుగ్రహించితివి, వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి. ఆయన సమస్తమును లోపరచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము
సమస్తమును వానికి లోపరచబడుట ఇంకనూ చూడలేదు గాని దేవుడు కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించున్నట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. సో యేసుక్రీస్తు దూతల కన్నా తగ్గాడనగా ఈ యొక్క పాపపు లోకంలోకి శరీరధారిగా వచ్చి ఒక తల్లి గర్భంలో 9 నెలలు సృష్టికర్త అయిన వాడు, అంత పెద్ద సర్వశక్తి అయిన వాడు తనకు తాను లోబర్చుకుని తనకు తాను ముడుచుకుని 9 నెలలు ఒక పేగుతో ఆహారము భుజిస్తూ ఆయన బ్రతికాడు. ఇప్పుడు ఆ స్థితి, ఆ ఉమ్మనీరు గర్భంలో ఉన్నంత వరకు మంచిగా ఉంది, బయటకు వచ్చినప్పుడు అసహ్యకరంగా ఉంటుంది, దాన్ని ఎవరు ఇష్టపడరు. అది ఏంటో శిశువుకి తెలియదు, కానీ సృష్టికర్తకి తెలుసు. అటువంటి స్థితిలో ఆయన ఉండుటకు ఇష్టపడ్డాడు. అటువంటి స్థితిలో ఉండడానికి ఏ దూత ఇష్టపడలేదు. ఏ దూత కూడా అటువంటి స్థితిలో రావడానికి ఇష్టపడకపోయినప్పుడు ఆయన వచ్చాడు. ఎవరు? ఈ యేసు. ఎవరు? సమస్తములకి అధిపతి అయిన వాడు, సమస్తముల యొక్క అధికారము కలిగిన వాడు ఆయనలో వచ్చాడు. మన చదువు అలా. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించున్నట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా, మహిమా ప్రభావములతో కిరీటము ధరించాడు. అలా తగ్గినందుకు మహిమా ప్రభావములతో కిరీటము ధరించాడు. ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా, ఆయన అనేకులైన కుమారులకు ఎక్కడ తీసుకొస్తున్నాడు? మహిమ. ఆయన మహిమ ఎక్కడుంది? తండ్రి యొక్క ఫస్ట్ ఏం చేసిన ఆయన ఎటువంటి స్థలం? అది మహిమ గల స్థలము. ఆయన మహిమ యొక్క తేజస్సు వచ్చే స్థలము. సో ఆ మహిమలోకి ఎక్కడ తీసుకొస్తున్నాడు? అందరిని ఎక్కడ తీసుకొస్తున్నాడు? ఆ మహిమలోకి తీసుకు. అనగా నువ్వు ఎక్కడ పోతావు? పరలోకం ఎటువంటి ఏ స్థలం పోతావు? కుడి పాశంలో పోతావు. చదువు. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా, వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. సో ఆ రక్షణకర్త సమస్తమును నడిపించేవాడు ఆయన శ్రమలు అనుభవించవలసి ఉన్నాడు. ఆయన అనుభవించాడు కనుక ఆయన నీలో ఉంటే నీవు కూడా శ్రమలు అనుభవిస్తావు. కానీ శ్రమలు అనుభవించిన వాడు శ్రమలు అనుభవించి శ్రమలతో అనగదొక్కబడలేదు. శ్రమలను జయించి ఇక్కడ ఉన్నాడు మహిమావంతమైన స్థలములో, ఆధిక్యత గల స్థలములో, విశిష్టమైన స్థలములో, శక్తి గల స్థలములో, సంతోషమైన స్థలములో, అధికారమున్న స్థలములో ఉన్నాడు. ఎవరు? బాధలు పడి ఏంటది ఏమన్నారు? శ్రమలు అనుభవించిన వాడు. శ్రమలు అనుభవించవలసి ఉన్నప్పటికీ శ్రమలు, అందుకోసమే ఏ దూత రావలేదు. తప్పు చేయకుండా శ్రమ అనుభవించవలసిన అవసరం నాకేం పట్టింది ప్రభు? ఇంత మంచి దేవుని నిన్ను ఆరాధించి ఇంత మంచి స్థితిలో ఉంటుండగా మానవుల మధ్యన వెళ్ళి పనికి రాని వాడు నన్ను కొడితే నేను ఎట్లా భరించాలి? ఒకడు వచ్చి కొట్టి ఇప్పుడు చెప్పేవారు కొట్టారో అని అంటాడు యేసు ప్రభుకి. ఆడు పుట్టినప్పుడు కూడా దేవుడు తెలుసు, పెద్ద నన్ను కొట్టి నాకు అడుగుతారు అని దేవుడికి తెలుసు. వాడు అంటుండు ఇప్పుడు చెప్పు, ప్రవచనం చేయి, ఎవరు నిన్ను కొట్టారు అని అంటున్నాడు. సో అటువంటి అవమానము, అటువంటి శ్రమలు యేసు ఏం చేశాడు? ఇంత అధికారం ఉన్నను ఆ శ్రమల నుంచి పోయాడు. అందుకే యేసు అంటాడు, నీవు నాతో శ్రమల్లో ఉన్న ఎడల నాతో నీవు పరిపాలిస్తావు. అందుకే శ్రమలు ఆనందకరమైనవి. ఎందుకు? ఇక్కడ ఆనందంగా ఏమి ఉండదు. శ్రమలు యేసు కొడుతుంటే ఆహా ప్రైజ్ బీ టు గాడ్ అనలేదు, అబ్బా అయ్యా అన్నాడు కదా, ఆయన ఏడ్చాడు. అలాగే మనం బాధ ఉన్నప్పటికీ దేని బట్టి ఆనందిస్తామంటే శ్రమలలో సమస్తము అధికారం ఉన్నవాడు శ్రమల్లో వెళ్ళాడు కనుక ఆయన నాలో ఉన్నందుకే ఇటు శ్రమల్లో నేనున్నాను. కానీ ఆ శ్రమలను అధిగమించి సమస్తను పరిపాలించిన వాడు తన కాళ్ళ కింద ఉండి మహిమవంతమైన స్థలంలో ఉన్నాడు కనుక నేను కూడా అట్టి మహిమవంతమైన స్థలంలోకి వెళ్తున్నాను అని మనం ఆనందించాలి. ఎందుకనగా చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్త్రీ శిశువుని ప్రసవించాలి, గర్భంలో ఉన్నాడు. సో వచ్చిన దగ్గర నుంచి దేని గురించి వెయిట్ చేస్తారు? వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారా శిశువు అని వెయిట్ చేస్తారు. కానీ శిశువు బయటకు వచ్చినప్పుడు చాలా బాధకరంగా ఉంటుంది, స్త్రీలు భరించలేనంత బాధకరంగా ఉంటుంది. కానీ ఆ బాధ దాటితేనే తప్ప ఆనందము ఉండదు. సినిమాలో చూపిస్తారు ఎట్లా, ఓ అని ఏడుస్తుంది గట్టిగా, తర్వాత శిశువుని పక్కన పెట్టుకున్నా
గుడ్డ కట్టుకొని ఉంటుంది, మొహమాంతిలు ఉబ్బిపోయి ఉంటుంది, చెమలు ఉంటుంది, కానీ పిల్లని ఉండగానా ఆనందపడిపోతుంది. ఎందుకు? అచ్చా, ఇప్పుడు ఈ 9 నెలలు కష్టపడి మోసి వాంతుల్లో ఏది తిన్నా పర్వాలేదు, అజ్జలు కూర్చోళ్ళు ఎద్దెలు తిరగలేవు కదా, ఇవన్నీ ఎందుకు చేస్తారు? ఎందుకనగా దాని రిజల్ట్ ఆనందదాయకమైనది, ఫలభరితమైనది, సంతోషము తెచ్చినది. అలాగే ఈ లోకంలో శ్రమలన్నీ మనం అనుభవిస్తాం. ఎందుకనగా దీని తర్వాతలో వచ్చేది ఆనందదాయకమైనది, గొప్పగా మా దేవుని మహిమలో ప్రవేశించేది. సో క్రీస్తు యేసే ఏ విధముగా అయితే శ్రమలు అనుభవించాడో అలాగే శరీరమైన మనము కూడా కొన్ని శ్రమలు అనుభవించవలసి ఉన్నది. ఏ క్రీస్తు అయితే ఇవి అనుభవించి మహిమలో ఉన్నాడో అదే విధముగా మనము కూడా ఇట్టి స్థితి నుంచి వెళ్తే ఎక్కడికి వెళ్తాము? నిత్యము ఉన్న మహిమలోకి ప్రవేశిస్తాం. హల్లెలూయా. లాస్ట్ హీబ్రూ 2:8 చదువు సార్. హెబ్రీయుల పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఆయన సమస్తమును లోపరచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. దేన్ని కూడా విడిచిపెట్టలేదు. జాగ్రత్త. ఎందుకు చదివిస్తున్నానంటే మనము కొన్ని స్థితుల్లో కొన్ని పరిస్థితుల్లో వెళ్ళినప్పుడు దేవుడు ఎక్కడున్నాడు అని అంటాం. ఎందుకు? ఆ పరిస్థితుల్లో దేవుడు కనబడక పరిస్థితులు అనిపిస్తాడు, దేవుడు నాకు సహాయం చేయట్లేదు అనిపిస్తాడు. గుర్తుంచుకోవాల్సింది ఏంటనగా సమస్తము ఏంటి? వానికి లోపరచకుండా దేన్ని విడిచిపెట్టలేదు. నీ ప్రతి సమస్య, నీ కుటుంబంలో ప్రతి సమస్య, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ భర్త, నీ భార్య, నీ ఉద్యోగము, నీ యొక్క ఇల్లు, నీ యొక్క ఆరోగ్యము, సమస్తము దేన్ని విడిచిపెట్టకుండా ఆయన అధికారంలో పెట్టి ఉన్నాడు. ఆయన నీ శిరస్సై ఉన్నాడు, ఆయన శరీరము నీవై ఉన్నావు. అవన్నీ ఆయన అధికారంలో ఉంది. లెట్స్ రీడ్ అల్టిమేట్ గోల్. 1 Corinthians chapter 15 verse 20-28. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణం వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. మనిషి వలన ఏమొచ్చింది? మరణం వచ్చింది. కాబట్టి ఇంకొక మనిషి వలన ఏమొస్తుంది? పునరుద్ధానం వస్తుంది. ఆదాం వల్ల మనకి మృత్యు వస్తే క్రీస్తు యేసు వలన ఏమొస్తుంది? పునరుద్ధానం వస్తుంది. ఆదామునందు అందరూ ఎలాగా మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. అందరూ బ్రతికింపబడతారు. ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. ప్రథమ ఫలం ఎవరు? క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఎవరు? ఆయన వారు బ్రతికింపబడతారు. నీవు చనిపోయినను బ్రతికినను ఆయన వారుగా ఉన్నప్పుడు ఆయనలాగా నువ్వు తయారవుతావు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. ఈ రాజ్యం ఎవరికి అప్పగిస్తాడు? సో నీవెవరికి అప్పగించబడతావు? తండ్రి అయిన దేవుడికి. అనగా నిన్ను తండ్రికి అప్పగించిన వరకు ఆయన బాధ్యత తీరదు కనుక నిన్ను ఆయన విడువడు, ఎడబాయడు. సమస్త అధికారములు, సమస్త శక్తులను అధిగమిస్తూ దాన్ని లోపరుస్తూ నిన్ను తీసుకెళ్లి తండ్రికి అప్పగించవలసిన బాధ్యత యేసుదై ఉన్నది. నీవు తండ్రికి అప్పగించబడిన వరకు, ఎందుకనగా నీవు ఆయన వారు అని చెప్తాడు యోహాను సువార్త 17వ అధ్యాయం మొత్తం. వీరు నీవారు నాకు అనుగ్రహించావు అంటాడు కదా, గుర్తుకుందాం. నేను ఎక్కడుంటానో వారు అక్కడ. సో వీరు మనమందరం ఎవరమి? దేవుని యొక్క జనాంగమై ఉన్నాము, దేవుని యొక్క రాజ్యమై ఉన్నాము. ఈ రాజ్యం అనబడు మనము పరలోకమునకు వచ్చి దేవుడు తీసుకొచ్చి అప్పగించవలసిన బాధ్యత ఎవరిదై ఉన్నది? యేసుదై ఉన్నది. అప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా తన శత్రువులనందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. కడపట నశింపజేయబడు శత్రువు మరణము. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరచి ఉండెను. సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరచిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదను సంగతి విషదమే. For he has put everything in subjection under his feet. But when it says all things are put in subjection, it is plain that he is expected to put all things subjection under him. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు పౌలు? అన్ని ఆయన కింద ఉన్నాయంటే తెలుసుకోవాల్సింది ఏంటంటే అన్ని ఆయన కింద ఉన్నాయి.
అర్థమవుతుందా? అది అందుకే నాకు అర్థం కాలేదు అక్కడ. అన్నీ ఆయన కింద ఉన్నాయంటే అర్థం ఏంటి? అన్నీ ఆయన కింద ఉన్నట్టు. అన్నీ అంటే మళ్ళీ రెండు వదిలేకు, నువ్వు రెండు ఏదో చెప్పి ప్రభా ఇది లేవా అని చెప్పకు. అన్నీ ఆయన కింద ఉన్నాయంటే అన్నీ. For God has put all things in subjection under his feet, but when it says all things are put in subjection, it is plain. ఇది చాలా ఏంటది సామాన్యమైన విషయము, దాంట్లో ఏం తిరకాసు లేదు. ఏంటి? దట్ హీఈస్ ఎక్స్పెక్టెడ్ హూ పుట్ ఆల్ థింగ్స్ ఇన్ సబ్జెక్షన్ అండర్ హిమ్. అనగా ఏమేమి ఆయన కింద ఉండాలో అవన్నీ ఆయన కిందే ఉంటాయి. When all things are subjected to him, then the Son himself will also be subjected to him who put all things in subjection under him, that God may be in all. ఆహాహా. సో చూడండి, సమస్తము ఆయన కింద ఉన్నాయి అంటే ఏ దినమైతే ఈ లోకం అంతరిస్తుందో, ఎప్పుడైతే సైతాన్ని బంధిస్తాడో అప్పుడు అవన్నీ ఆయన కింద ఉన్నాయని సమాప్తం అవుతుంది. ఎప్పుడైతే అది సమాప్తం అవుతుందో, అర్థమవుతుందా? దేవుని అంగీకరించిన వాళ్ళందరినీ నరకంలో ఎప్పుడైతే పడేస్తాడో, when all things are subject to him, then the Son himself, అప్పుడు కుమారుడే తనకు తాను దేవునికి అర్పించుకుంటాడు. అర్థమైందా? ఎందుకు? అప్పటి వరకు అధికారం ఎవరికి ఇవ్వబడ్డది? యేసుకున్నది. సో ఈ అధికారము యేసుగా ఉంటూ ఇవన్నిటినీ ఆయనే చేసి ఎప్పుడైతే సమాప్తం అవుతుందో అప్పుడు ఆయన ఆ అధికారంను తండ్రికి అర్పించుకుంటాడు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించి. తండ్రి యుద్ధంలో ఎలా జరుగుతాయో చెప్తా వినండి. ఇప్పుడు అలాగే జరుగుతాయి, ముందుగా అలాగే జరిగేవి. ఎలా జరుగుతాయంటే, జనరల్గా యుద్ధములకు రాజు వెళ్ళే అవసరం ఉండదు. రాజు వెళ్ళి చనిపోయే అంత జాగ్రత్తనండి. రాజు తన సైన్యం, రాజు వెళ్తే సైన్యం అంతా వెళ్ళాలి. కానీ రాజు వెళ్ళకుండానే తన యొక్క జనరల్స్ అనగా సైన్యాధీక్షులను పంపించి అనేక రాజ్యములు విస్తరింపజేయగలడు. సైన్యాధిపతి ఎందుకున్నాడు? యుద్ధం చేయడానికే. సో అనేకమైన వారితో యుద్ధములు చేస్తూ రాజ్యం స్థాపిస్తూ విస్తరింపజేస్తూ శత్రువులను వెళ్ళగొడుతూ లేకపోతే ఇతర రాజ్యములను ఆక్రమిస్తూ ఈ పనులు చేయడానికి సైన్యాధ్యక్షులు ఉంటున్నారు. సో ఎప్పుడైతే రాజు వెళ్తాడో, రాజుతో అందరూ వెళ్తారు. ఎందుకనగా రాజు వెళ్ళాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే అవతల ఉన్న ఎనిమి చాలా బలవంతుడు, శక్తిమంతుడు కనుక ఆయనే స్వయంగా వెళ్ళాలి. కానీ తండ్రి రాజు అయినప్పటికీ ఆయన పరలోకంని వదిలి వెళ్ళే అవసరం లేదు. ఎందుకనగా ఎదుట ఉన్న అపవాది అంత శక్తిమంతుడు కాడు. కనుక కుమారుడుగా తగ్గించుకుని శ్రమను అనుభవించిన వానికి సమస్తం అధికారం ఇచ్చి వాడు వెళ్ళి సమస్తమును జయించి ఆ రాజ్యం యావత్తు తండ్రికి అర్పిస్తాడు. ఎందుకనగా దేవుడే స్వయంగా వచ్చి ఫైట్ చేసే అవసరత లేదు. కనుక దట్ గాడ్ మే బి ఆల్ ఇన్ ఆల్. ఆ విధముగా కుమారుడు తండ్రి ఏకమవుతారు. అప్పటి వరకు కుమారుడు కుడి పాశంలో ఉన్నాడు. అది నేను మీకు చెప్తున్నాను. సో ఎప్పుడైతే ఇవన్నీ సమాప్తమవుతుందో అప్పుడు కుమారుడు తండ్రి ఏమవుతారు? ఏకమైన, ఆల్ ఇన్ ఆల్. సో ఇప్పుడు ఎఫెసీయుల పత్రిక 8వ వచనం చదువునైనా ఆల్ ఇన్ ఆల్ అనే వర్డ్. సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. విచ్ ఇస్ బాడీ ద ఫుల్నెస్ ఆఫ్ హిమ్ దట్ ఫిల్లెత్ ఆల్ ఇన్ ఆల్ అని రాయబడ్డది. అనగా సమస్తములో కలిసిపోతుంది. యేసే సమస్తమై ఉన్నాడు. కానీ తండ్రి స్వయముగా వస్తే పరలోకమైన సమూహం అంతా వచ్చి వాడిని ఎదుర్కొంటే దాని అర్థం ఏంటి? వాడికంతా వెలిచ్చినట్టు నేను నా సంపూర్ణమైన శక్తితో సామర్థ్యంతో వచ్చి రావడానికి అవసరం లేదు. నా కుమారుడు మనిషిగా అవతరించి వాడు అధిగమిస్తే చాలు అని చెప్పి యేసు తనకు తాను చూడండి, యేసు తనకు తాను తగ్గించుకుని శ్రమను అనుభవించిన పిమ్మట కూడా సాతాను వాడిని ఓడగొట్టలేకపోతున్నాడు. సాతాన్ని పూర్తిగా హతమారుస్తున్నాడు క్రీస్తు. అందుకే యేసు అంత తగ్గినప్పటికీ దేవదూతల కన్నా తనకు తాను తగ్గించుకుని అటువంటి స్థితికి వచ్చినప్పటికీ దురాత్మ శక్తులు యావత్తు ఆయనతో పోరాడలేకపోతున్నాయి. ఈ యొక్క దేవుని దూతలు పరలోకంలో ఉన్నాయి, గొప్ప గొప్ప పరిశుద్ధమైన స్థలంలో ఉన్నాయి, అధికారములలో ఉన్నాయి, సింహాసనం మీద ఉన్నాయి. కానీ వాటికి అధిగమించే శక్తి లేదు. దేవుడు మాత్రము తగ్గించుకున్నను
ఆయన హెచ్చింపబడుతున్నాడు. సో ఆ యొక్క దినము పూర్తయిన వరకు ఆయన సమస్తంలో కలుపుటకు ఆ యేసు అప్పటి వరకు ఎక్కడ ఉంటాడు? కుడిపార్శ్వన కూర్చుని ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఈ యుగ సమాప్తం అవుతుందో అప్పుడు దేవుడు ఆయన రాజ్యం తీసుకెళ్లి తండ్రికి అర్పించిన పిమ్మట ఆయన, తండ్రి, పరిశుద్ధాత్ముడు అందరూ ఏకముగా దేవుడుగా పరిపాలిస్తారు. ఈ రోజుతో మనం 1వ అధ్యాయం కంప్లీట్ చేసాం. నెక్స్ట్ వీక్ మనం 2వ అధ్యాయం నేర్చుకుందాం. నీవు మాకు నేర్పించిన ఈ యొక్క వాక్య భాగం బట్టి నీకు వందనములు నాయనా. మరి 5 నెలల నుండి మాకు మొదటి అధ్యాయంలో అనేక విషయములు తెలియపరిచావు నాయనా. మరి సమస్తము అనగా సమస్తము అన్నీ నీ కాళ్ళ కింద ఉంచబడి ఉన్నవి. అధికారులు, ప్రభుత్వములు నాయనా, సింహాసనములు, పరిపాలకులు అందరూ భూమి యందు నాయనా, పరలోకమందు కనబడనివి, కనబడుచున్నవి, దృశ్యమైనవి, అదృశ్యమైనవి అన్నీ నీ యొక్క పాదముల కింద ఉంచబడి ఉన్నవి నాయనా. నీవు మా శిరస్సు ఉన్నావు, నీవు వాటిని పరిపాలించుచున్నావు. కనుక నీ యొద్దకు మేము వచ్చినప్పుడు సమస్తము నీ అధికారంలో ఉన్న యేసు దగ్గరికి వచ్చిండగా నాయనా, మా యొక్క ప్రతి ఒక్క అవసరతను, ప్రతి ఒక్క నాయన పరిస్థితిని నీవే అధిగమించి జయించమని, జయశీలుడైన యేసు మా జీవితంలో ప్రతి పరిస్థితిలో నీవే నాయన జయము పొందమని నిన్ను మా జీవితంలోకి, మా కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాము. ప్రభువా, ఆత్మీయ ఆశీర్వాదములను అనుగ్రహించుటకు క్రీస్తు యేసుని పరలోకమందు ఉంచినందుకు నీకు స్తోత్రములు నాయనా. ఇట్టి ఆశీర్వాదములు మాకు అనుగ్రహించి ఉన్నావు, నీకు స్తోత్రములు. అనేకమైన విషయములు మాకు తెలియపరిచావు తండ్రి. ఈ 8 ఆశీర్వాదముల్లో నాయనా మేము ప్రతి ఒక్క దినము, ప్రతిరోజు మేము ప్రతిదాన్ని అధిగమించి నాయన జయించు అవకాశం మాకు ఇచ్చి ఉన్నావు, నీకు స్తోత్రములు నాయనా. నీ కుమార్తెలకు దీవించము, కుమారులను దీవించము నాయనా. వారు నాయనా మా తృష్ణతో నాయనా నీ వాక్యంని నేర్చుకుని వచ్చి ఉండగా నీవు వారికి తృప్తి కలిగించమని, బలంను కలిగించమని, సమస్తమైన అధికారం కలిగించమని యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.